ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిత్యం ప్రజల పక్షమై నిలుస్తున్న టీ న్యూస్ కథనాలకు అధికార యంత్రాంగం కదులుతోంది. టీ న్యూస్ ప్రసారం చేసిన అనేక సమస్యలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీలోని ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని టీ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నడిపింది. దానికి స్పందించిన హైడ్రా అధికారులు రేపటి నుంచి విధులకు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. 2 నెలలుగా ఖాళీగా ఉంటున్న 418 మంది జీహెచ్ఎంసీలోని ట్రాన్స్పోర్ట్ విభాగంలో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. విద్యార్హత ఆధారంగా హోదాలు కల్పించి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కాపీలు తీసుకొని రావాలని హైడ్రా అధికారులు పిలిచినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. విధుల్లోకి తిరిగి తీసుకోవడంపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, టీ న్యూస్ వరుస కథనాలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు హైడ్రా ప్రకటించిన నేపథ్యంలో ఎలా చూడొచ్చంటారు దీన్ని? ఇప్పటికే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గత ఏడాదిన్నర కింద హైడ్రాకు బదిలీ చేయడం జరిగింది. వాళ్ళంతా దాదాపు 816 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ 816 మంది ఉద్యోగుల్లో చాలా మంది పార్లమెంట్ కావచ్చు, ఇటు ఏదైతే చెరువులు, కుంటలు, నాలాల పక్కన వాళ్లకు విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దోమల బెడత కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 418 మంది ఇటీవల రిలీవ్ చేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా హైడ్రాలో పనిచేశారు. అక్కడ రిలీవ్ చేయడంతో ఇటు మళ్ళీ జిహెచ్ఎంసీలో పనిచేయాలంటూ కూడా వాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. కానీ విధుల్లోకి తీసుకోకుండా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో దాదాపు 2 నెలల నుంచి కూడా వాళ్ళంతా కూడా ఖాళీగా ఉన్నారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జీతాలు కూడా 2 నెలల నుంచి రాకపోవడంతో ఇటు స్కూళ్లు ఏదైతే స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నాయి, అయితే ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటాము. అంతేకాకుండా ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా పోషించుకోలేకుండా ఉన్నామని కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా కమిషనర్ స్పందించకపోవడంతో మరొకసారి హైడ్రాలోకి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విద్యార్హతలకు సంబంధించి ఎవరెవరు ఎంత మేర చదువుకున్నారు, వాళ్ళకు ఎక్కడెక్కడ మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలనే దానిపైన కూడా మరొకసారి కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మనం దాదాపు 2.5-3 గంటల పాటు వాళ్ళకు సంబంధించినటువంటి కథనాలు కూడా పూర్తి స్థాయిలో నడిపించడంతో ఇటు అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేపటి నుంచి వాళ్ళు కూడా విధుల్లోకి చేరబోతున్నట్టుగా తాజాగా మనకైతే సమాచారం వాళ్ళు అందించారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.